ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. డిజైన్ ఏ ట్యూరింగ్ మిషన్ టు యాక్సెప్ట్ ద లాంగ్వేజ్ WCW వేర్ W బిలాంగ్స్ టు A+B హోల్ స్టార్. అంటే డబ్ల్యూలో AB కాంబినేషన్స్ యూజ్ చేయొచ్చు. లెట్ us assume that W ఈజ్ ఈక్వల్ టు AB. అప్పుడు W తర్వాత ఏం చేయాలి, మనం C సింబల్ యూజ్ చేయాలి. ఈ W అంటే ఏంది, ఈ ABనే, ఈ AB. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ WCW. సో దీనికి మనం ట్యూరింగ్ మిషన్ డిజైన్ చేయాలి. సో ఈ ప్రాబ్లం యొక్క లాజిక్ చాలా సింపుల్. సో దీని ముందు మనకి ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా ఉండొచ్చు, దీని తర్వాత ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా ఉండొచ్చు. సో ఫస్ట్ రీడ్ హెడ్ ఎక్కడ ఉంటుంది, ఏతో ఉంటుంది. ఈ ఏని మనం ఏం చేయాలి అంటే ఎక్స్తో రీప్లేస్ చేయాలి. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవ్వాలి. ఎక్కడ దాకా మూవ్ అవ్వాలి, సి వచ్చేంత వరకు. సి తర్వాత ఏముంటుంది, ఏ ఉంటుంది. ఈ ఏని మనం ఏం చేయాలి, ఎక్స్తో రీప్లేస్ చేయాలి. తర్వాత లెఫ్ట్కి మూవ్ అవుతాం. ఎక్కడ దాకా మూవ్ అవుతాము, ఎక్స్ వచ్చేంత వరకు. ఇక్కడ ఎక్స్ తర్వాత బి ఉంది. బి అయితే మనం దాన్ని ఏం చేయాలంటే వైతో రీప్లేస్ చేద్దాం. తర్వాత రైట్ మూవ్ అవుదాం. ఎక్కడ దాకా మూవ్ అవుదాము, ఎక్స్ వచ్చేంత వరకు. ఎక్స్ తర్వాత ఏముంది, బి ఉంది. ఇక్కడ బీని వైతో రీప్లేస్ చేస్తాం కాబట్టి ఇక్కడ బీని కూడా ఏం చేయాలి, వైతో రీప్లేస్ చేయాలి. అదేవిధంగా లెఫ్ట్కి రావాలి, వై వచ్చేంత వరకు. వై తర్వాత ఏ ఉంది, ఏనేం చేయాలి, ఎక్స్తో రీప్లేస్ చేయాలి. మళ్ళీ రైట్కి మూవ్ అవ్వాలి, వై వచ్చేంత వరకు. దీన్ని ఎక్స్తో రీప్లేస్ చేస్తాం. తర్వాత దీన్ని వైతో రీప్లేస్ చేస్తాం, దీన్ని వైతో రీప్లేస్ చేస్తాం. తర్వాత లెఫ్ట్ తర్వాత మనకి ఎటువంటి క్యారెక్టర్ లేదు. తర్వాత సి ఉంది, సిని మనం రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. సి వచ్చిందంటే దాని అర్థమైంది అన్ని క్యారెక్టర్స్ అయిపోయినాయి కాబట్టి చివరిలో బ్లాంక్ వచ్చేంత వరకు వెళ్దాం. సో బ్లాంక్ రాగానే ప్రాసెస్ని స్టాప్ చేద్దాం. సో దీనికి మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సో దీనికి మనం ఒక ఇన్పుట్ టేప్ తీసుకుందాము. సో ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా ఉండొచ్చు. లెట్ W ఈజ్ ఈక్వల్ టు AB అనే స్ట్రింగ్ తీసుకున్నాము. మధ్యలో సి ఉంటుంది, దీని తర్వాత AB. దీని తర్వాత ఎన్ని బ్లాంక్ సింబల్స్ అయినా పెట్టచ్చు. ఇనిషియల్గా Q0 అనే స్టేట్ దగ్గర ఉన్నాము. ఇది ఈ పాత్ ఏ, ఈ పాత్ బి. సో Q0 దగ్గర ఏ రీడ్ చేస్తే ఏం చేద్దాము, ఇనిషియల్గా ఇక్కడ ఉన్నాం మనం. ఏని ఏం చేద్దాము, ఎక్స్తో రీప్లేస్ చేద్దాము, రైట్కి మూవ్ అవుదాము. అంటే ఇప్పుడు మనం Q1 స్టేట్ దగ్గరికి వచ్చాము. రైట్ ఏని ఎక్స్తో రీప్లేస్ చేసాము, రైట్కి మూవ్ చేసాము, అంటే బి దగ్గర ఉన్నాము. ఇప్పుడు Q1 మీద ఎన్ని ఏస్ రీడ్ చేసినా ఎన్ని బీస్ రీడ్ చేసినా ఏం చేయాలి, యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాలి. సి వచ్చేంత వరకు మనం అసలు కదిలించకూడదు. కాబట్టి Q1 మీద ఎన్ని ఏస్ రీడ్ చేసినా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టి రైట్కి మూవ్ అవ్వండి. ఎన్ని బీస్ రీడ్ చేసినా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టి రైట్కి మూవ్ అవ్వండి. సో యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాము, రైట్కి మూవ్ అయ్యాము. అట్లా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాము, రైట్కి మూవ్ అయ్యాము. యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాము, రైట్కి మూవ్ అయ్యాము. ఇప్పుడు సి Q1 దగ్గర సి రీడ్ చేస్తే సిని యాస్టీస్గా పెట్టండి, రైట్కి మూవ్ అవ్వండి. ఇప్పుడు మనం Q2 దగ్గర ఉన్నాము, యాస్టీస్గా పెట్టాము, రైట్కి మూవ్ అయ్యాము. Q2 మీద ఏ రీడ్ చేస్తే ఏం చేయాలి, ఏని ఏం చేసాము, ఎక్స్తో రీప్లేస్ చేసాం. కాబట్టి ఇప్పుడు ఏని కూడా మనం ఏం చేయాలి, ఎక్స్తో రీప్లేస్ చేయాలి. సో Q2 మీద ఏ రీడ్ చేస్తే ఏం చేద్దాము, ఏని ఎక్స్తో రీప్లేస్ చేద్దాము. తర్వాత ఎటువైపు మూవ్ అవ్వాలి, ఇటువైపు మూవ్ అవ్వాలి, ఎక్స్ వచ్చేంత వరకు. కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుదాం. ఇప్పుడు మనం Q3 దగ్గర ఉన్నాము. ఇప్పుడు Q3 దగ్గర సి రీడ్ చేస్తే ఏం చేస్తారు, సిని యాస్టీస్గా పెట్టండి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి, ఈ ఎక్స్ వచ్చేంత వరకు. కాబట్టి లెఫ్ట్కి మూవ్ అవుదాం. ఇప్పుడు మనం Q4 దగ్గర ఉన్నాము. Q4 మీద ఎన్ని ఏసి ఎన్ని బీస్ రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి పోవాలి. సో Q4 మీద ఎన్ని ఏసి రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి పోవండి. ఎన్ని బీస్ రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఇట్లా లెఫ్ట్కి మూవ్ అవుతూ వచ్చాము. ఇప్పుడు మనం ఎక్స్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు Q4 మీద ఎక్స్ రీడ్ చేసామంటే దాని అర్థమైంది స్ట్రింగ్లో ఒక ఇటరేషన్ అయిపోయింది. ఒక ఏని ఎక్స్తో రీప్లేస్ చేసాము, దాని కరస్పాండింగ్ ఏని ఎక్స్తో రీప్లేస్ చేసాము. కాబట్టి ఫస్ట్కి వెళ్ళాలి, బికాస్ దాని నెక్స్ట్ సింబల్ ఉంటుంది. కాబట్టి Q4 మీద ఎక్స్ రీడ్ చేస్తే ఏం చేస్తారంటే ఎక్స్ని యాస్టీస్గా పెట్టండి, రైట్కి మూవ్ అవ్వండి. ఎక్స్ని యాస్టీస్గా పెట్టాము, రైట్కి మూవ్ అయ్యాము. ఇప్పుడు మనం బి దగ్గర ఉన్నాము. ఇప్పుడు Q0 మీద మనం బీ రీడ్ చేస్తే ఆ బీని మనం ఏం చేద్దామంటే వైతో రీప్లేస్ చేద్దాం. బీని వైతో రీప్లేస్ చేద్దాము, రైట్కి మూవ్ అవుదాము. Q4 స్టేట్ అయిపోయింది. తర్వాత Q1 Q5 ఒకటే. ఈ బీని మనం ఏం చేసాము, వైతో రీప్లేస్ చేసాము, రైట్కి మూవ్ అయ్యాము. Q1 Q5 ఒకటే. అంటే ఇక్కడ ఏంది, ఎన్ని ఏస్ రీడ్ చేసినా ఎన్ని బీస్ రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి రైట్కి మూవ్ అవ్వాలి. సో ఎన్ని ఏస్ రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి రైట్కి మూవ్ అవ్వండి. ఎన్ని బీస్ రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి రైట్కి మూవ్ అవ్వండి. సో రైట్కి మూవ్ ఎక్స్.
ఇక్కడ Q1 మీద Q5 ఒకటే. సో Q5 మీద C రీడ్ చేస్తే Cని యాస్టీస్గా పెట్టి రైట్కి మూవ్ అవ్వండి. ఇప్పుడు Q6 దగ్గర ఉంటాము. సో C రీడ్ చేసాము, Cని యాస్టీస్గా పెట్టాము, రైట్కి పోయాము. ఇప్పుడు మనకి X వచ్చింది అంటే మనకి X రావచ్చు లేదంటే Y రావచ్చు. సో మనం X రీడ్ చేసినా Y రీడ్ చేసినా ఏం చేయాలి, యాస్టీస్గా పెట్టి రైట్కి మూవ్ అవ్వాలి. కాబట్టి Q6 మీద ఎన్ని Xలు రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి రైట్కి మూవ్ అవ్వండి, ఎన్ని Y's రీడ్ చేసినా యాస్టీస్గా పెట్టి రైట్కి మూవ్ అవ్వండి. Q6 Q2 ఒకటే కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ట్రా ట్రాన్సిషన్స్ రాయాలి. XX రైట్, YY రైట్. ఇక్కడ X వచ్చింది, యాస్టీస్గా పెట్టాం, రైట్కి పోయాం. ఇక్కడ B ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, బీని రీడ్ చేస్తే ఏం చేయాలి, వైతో రీప్లేస్ చేయాలి, లెఫ్ట్కి పోవాలి. సో బీని రీడ్ చేసాము, వైతో రీప్లేస్ చేయాలి, లెఫ్ట్కి పోవాలి. లెఫ్ట్కి పోయాము. ఇప్పుడు ఏ స్టేట్ దగ్గర ఉన్నాము, Q6 అయిపోయింది, Q7 దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం ఇక్కడ X దగ్గర ఉన్నాము అంటే Q7 మీద ఎన్ని X లైన్ రావచ్చు, ఎన్ని Y లైన్ రావచ్చు. ఎన్ని Xలు వచ్చినా ఎన్ని Y's వచ్చినా ఏం చేయాలి, యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి పోవాలి. ఓకే, యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి పోవాలి. కాబట్టి Q7 మీద ఎన్ని Xలు వచ్చినా యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి పోవండి, ఎన్ని Y's వచ్చినా యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి పోవండి. ఇక్కడ Q3 మీద లేదు ట్రాన్సిషన్ ఇది, కాబట్టి ఎన్ని Xలు వచ్చినా ఎన్ని Y's వచ్చినా యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి పోవండి. ఇప్పుడు మనం లెఫ్ట్కి పోయాము. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. సో Q7 మీద C రీడ్ చేస్తే ఏం చేయాలి, యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి పోవాలి. ఇక్కడ పోయాం, B దగ్గర ఉన్నాము. Q7 అయిపోయింది, Q8. ఇప్పుడు Q8 అంటే ఏంది, ఇట్స్ లైక్ Q4 ఉంది. సో ఎన్ని A's వచ్చినా ఎన్ని B's వచ్చినా యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి పోవాలి. ఎన్ని A's వచ్చినా ఎన్ని B's వచ్చినా యాస్టీస్గా పెట్టి లెఫ్ట్కి పోవాలి. అట్లా మూవ్ అవుతాము. ఇక్కడ Y వచ్చిందంటే దాని అర్థమైంది ఒక ట్రాన్సిషన్ అయిపోయింది కాబట్టి ఇనిషియల్ స్టేట్కి వెళ్ళాలి. సో YYR అంటే ఒక ఇటరేషన్ అయిపోయింది, నెక్స్ట్ ట్రాన్సిషన్కి వెళ్ళాలి. తర్వాత ఏం చేస్తాము, ఏం చేస్తాము, Xతో రీప్లేస్ చేస్తాము, ఈని Xతో రీప్లేస్ చేస్తాము, తర్వాత ఈ Bని Yతో రీప్లేస్ చేస్తాము, ఈ Bని Yతో రీప్లేస్ చేస్తాము. ఇప్పుడు C రీడ్ చేసాం. సో Q0 మీద C రీడ్ చేసామంటే స్ట్రింగ్ అయిపోయినట్టు. కాబట్టి మనం తర్వాత ఇంకేమైనా ఉన్నాయో చెక్ చేయాలి. Cని యాస్టీస్గా పెట్టి రైట్కి పోయాను, Cని యాస్టీస్గా పెట్టి రైట్కి పోయాను. అది Q8 అయిపోయింది, Q9. ఇప్పుడు Q9 మీద ఎన్ని Xలు వచ్చినా ఎన్ని Yలు వచ్చినా యాస్టీస్గా ఉంచండి. XX రైట్, YY రైట్. ఇది Q9. తర్వాత యాస్టీస్గా పెట్టి రైట్కి పోయాము, ఇక్కడ దాకా వచ్చాము. ఇప్పుడు Q9 బ్లాంక్ సింబల్ పెడితే ఏం చేస్తారు, బ్లాంక్ సింబల్ని బ్లాంక్తో పెట్టండి, రైట్కి మూవ్ అవ్వండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఫైనల్ స్టేట్ Q10. ఇక్కడే ఉంటాము. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.